బంధుమిత్రుల సందడితో, మంగళతూర్య రావాలతో, పౌరోహితుల మంత్రోచ్చాటనలతో పెళ్లిపందిరి కళకళలాడుతోంది. ముహూర్త సమయం సమీపిస్తోంది. పురోహితుడు మంగళసూత్రం వరునికి అందించాడు. క్షణంలో అంతా గోలగా తయారైంది. మాధవి పక్కగా నిల్చుని చూస్తున్న హేమమాలిని మూర్చపోవడంతో పెళ్లిపేటల మీద నుంచి కంగారుగా వెళ్లబోయిన రాధిక, శ్రీకాంతుల్ని వారించారు పెద్ద మనుషులు. కానియండి, ముహూర్తం దాటిపోతోంది హెచ్చరించారెవరో పురోహితుణ్ణి. ఆగిపోయిన మంగళవాద్యాలు, పురోహితుల మంత్రాలు జోరుగా సాగాయి. బలిపీఠమెక్కిన బలిపశువులా ఉన్న శ్రీకాంత్ రాధిక మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. చదివింపులు ప్రారంభమయ్యాయి. మాధవి ఉపచారాలతో తెలివొచ్చిన మాలిని మెల్లగా వచ్చింది. ఇంతా చేసి ఆ 3 ముళ్ళు నా రాధి మెళ్ళలో 3 ముళ్ళు పడే ఆ శుభఘట్టం నేను చూడలేకపోయానే వాపోయింది మాలిని. పెళ్ళికొడుకు లాంఛనాలు ఒక్కటి కూడా లోపించనీలేదు మాలిని. వెండి పళ్ళెంలో 1,00,000 రూపాయలుంచి వెండి చెంబు, వెండి గ్లాసు, పుష్యరాగం పొదిగిన ఉంగరము, బంగారు గొలుసు, వాచి ఉంచి వరకట్నంగా పెళ్ళికొడుక్కి చదివించింది. మాలిని చేతి నుంచి పళ్ళెం అందుకుంటున్నప్పుడు శ్రీకాంత్ సూటిగా మాలిని కళ్ళలోకి చూశాడు. ఉబ్బుకొస్తున్న కన్నీటికి అడ్డుకట్ట వేయాలని విశ్వప్రయత్నం చేసి విఫలురాలవుతోంది మాలిని. గబగబా పమిటి చెంగుతో తుడుచుకుంది. ఈ శుభ సమయంలో ఏడుస్తున్నారెందుకు? మెల్లిగా అడిగాడు శ్రీకాంత్. ఏడుపు కాదది డాక్టర్ గారు, ఆనంద బాష్పాలు. రాధి ఒక ఇంటిదైంది. సహృదయులైన మీ నీడ దానికి లభించింది. ప్రాణప్రదంగా ప్రేమించిన నా రాధి మీ భార్య అయిన ఈ శుభతరుణంలో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. బలవంతంగా గొంతు పెగల్చుకుని నవ్వింది మాలిని. తన పెళ్లినాడు తన మామగారు తనకి పెట్టిన 100 తులాల బంగారం నగలు రాధికకి చదివించింది. చదివిస్తున్న మాలినికి తెలుసు. రాధిక చేతిలోంచి నగలు పెట్టందుకున్న సతీదేవికి తెలుసు. శ్రీకాంత్ ఆ నగలు రాధిక దగ్గర ఎంతో కాలం కాపురం చేయనీడని. పెళ్లినాటి తన నగలన్నీ సతీదేవి రాధికకు పెట్టింది. తక్కువుందా? మామగారిచ్చిపోయిన ఆస్తి బోల్డుంది. ఆ పెళ్లి కూతురంటే ఆవిడికి చాలా ప్రేమట. పెళ్లి వైభవంగా చేస్తోంది. ఇంకెవరున్నారు ఆవిడ ఆస్తి అనుభవించేందుకు? అంతా ఆ పిల్లకే చేస్తుండొచ్చు. మాలిని గురించి పందిట్లో గుసగుసలు. రాధికని అప్పగింతలు పెడుతూ పువ్వులా చూసుకున్నాను. మీ మరిదిగారి సంగతి తెలుసుగా. ఎంతసేపు వారికి రోగులు, పేదలు ధ్యాస తప్ప భార్య ముద్దు ముచ్చట్లు తీర్చాలన్న ధ్యాస ఉండదనుకుంటాను. రాధి బరువు బాధ్యతలు మీవే అంది సతీదేవితో మాలిని. నువ్వేరే చెప్పాలా మాలిని? రాధిక నీకేనా చెల్లెలు, నాకు కాదా? మందింటి పిల్లని తెచ్చుకుని అత్రకం చెలాయిస్తానా? కాంతుడొకటి రాధికొకటినా నాకు అంది నవ్వుతూ సతీ. అన్యదా భావించకండి అక్కగారు. ఏంటో రాధి మీద ప్రేమ అలా చెప్పిస్తోంది నా చేత. మీ సంగతి నాకు తెలీదా? మాలిని కళ్ళు తడిశాయి. నాకు తెలుసమ్మా మాలిని. మీ అక్కా చెల్లెళ్ల అనుబంధం ఎంత ప్రగాఢమైందో నాకు తెలుసు. రాధికని నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలాగే చూసుకుంటాను. రాధిక శిరస్సు నిమురుతూ అంది సతీదేవి. మాలిని దుఃఖం చూస్తుంటే సతీ కళ్ళు తడిశాయి. 10 ఏళ్ల పిల్లప్పుడు రాధికని చేరదీసింది మాలిని. 6 ఏళ్లు పెంచింది. మంచి మంచి దుస్తులేమిటి, ఆభరణాలేమిటి, ఆవుదుల్లేని ప్రేమ చూపించింది రాధిక మీద మాలిని. ఇన్నాళ్ళు పక్కలో రెక్కలో తిరిగిన పిల్ల పెళ్లి చేసి ఒకరి చేతికి పట్టిస్తున్నప్పుడు ఆ దుఃఖం స్త్రీ హృదయమే అర్థం చేసుకోగలదు. పెళ్లికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. మాధవి ఇక్కడే ఉండిపోయింది, చెల్లెల్ని ఆ దుఃఖంలో విడిచిపెట్టలేక. రాధికా శ్రీకాంతుల వివాహం గురించి ఆమెకు అన్ని సంగతులు తెలియవు. నోరు తెరిచి అడిగితే మాలిని పరిస్థితి ఎలా తయారవుతుందోనన్న భయంతో తెలుసుకోవాలనున్నా గంభీరించి ఊరుకుంది. రాధికతో శ్రీకాంతుడి వివాహం ఏ కారణంగా జరిగినా చెల్లెలి హృదయశోకం ఆమె గుర్తిస్తూనే ఉంది. మాలిని కుర్చీ కిటికీ దగ్గరగా జరుపుకుని బయటకు చూస్తోంది. 2 చేతుల్లో చూపుకు వారించి దీర్ఘాలోచనలో ఉండిపోయింది. ఆమె ఆలోచనల్ని భంగపరిచి విపరీతమైన దుఃఖం కలగజేసింది. పక్క గదిలో అక్క పాడుతోన్న ఏదో సినిమా పాట. పాడుతూ వచ్చింది గదిలోకి. కనులకు దోచి చేతికందని ఎండమావులున్నాయి. ఒక్కసారి బౌరుమనే ముందు ఊపిరి బిగబట్టినట్టుగా ఉన్న మాలిని అక్కను చుట్టేసి బౌరుమంది. నాది ఎడారి బ్రతికేందక్క. చలనం లేని నా మనసు చలించింది ఇందుకేనా? శోక సముద్రంలో మునిగేందుకేనా? దైవం నా మీద ఇంత కాఠిన్యం పూనాడెందుకు? వెక్కి వెక్కి ఏడవసాగింది. చెల్లెల్ని పట్టుకుని మాధవి ఏడుస్తూ ఉండిపోయింది. ఏమని ఓదార్చగలదు? ప్రశాంతంగా సాగుతోన్న మళ్లీ జీవితంలో సుడిగుండాలు సృష్టించాడెందుకు భగవంతుడు? నిర్విరామంగా ఉన్న దాని హృదయంలో ప్రేమ పుట్టించి దానికే దాని సంతోష సుఖాలు ఆహుతి చేశాడెందుకు?
కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక రోగిని పరీక్ష చేస్తున్నాడు శ్రీకాంత్ స్టెతస్కోప్తో. ఆవిడ బాధ భరించలేక ఏడుస్తోంది. అన్యమనస్కుడే పరీక్ష చేస్తున్నట్లున్న శ్రీకాంత్, మీరు దాస్తున్నారు. అవి ఆనంద బాష్పాలో విషాదాసురులో ఆ మాత్రం తెలుసుకోలేని పసివాణ్ణనుకున్నారా? మీ బాధ కప్పిపుచ్చుతూ నన్ను మభ్యపెడుతున్నారు అన్నాడు. ఆ రోగి తెల్లబోయింది. ఏంటి డాక్టర్ గారు మీరంటోంది అంది. శ్రీకాంత్ పరధ్యానంలో ఒక నుంచి బయటపడి, అబ్బే ఏమన్నాను, ఏమనలేదే అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి పంపేసి తలపట్టుకుని కూర్చున్నాడు. అనుక్షణము అతళ్ళలో మాలిని గురించిన ఆలోచనలే చెలరేగుతున్నాయి. రాధిక పెళ్లి కాగానే ఉద్యోగానికి రిజైన్ చేసి అత్తారి ఊరు శ్రీరంగాపురం వెళ్ళిపోయిందెందుకు మాలిని? ఎప్పుడో మాటల సందర్భంలో అత్తగారి ముఖం చూడని చెప్పింది మాలిని. అలాంటిది శాశ్వతంగా ఆమె దగ్గరే ఉండిపోయేందుకు వెళ్ళిపోయిందెందుకని? మనశ్శాంతికే పట్టిన ఈ ఒక్కదారి తనకి లేకుండా పోయింది. రోగుల సేవలో, అభాగ్యులను ఆదుకోవడంలో తన గత జీవితంలో కలిగిన ఆఘాతాన్ని పూడి చేసుకుందామనుకున్నాడు. ఏ రోగి ముఖం చూసినా మాలిని కన్నీటి ముఖం సాక్షాత్కరిస్తోంది. ఒక అనాథ ముఖం చూసినా అక్కడ మాలిని కన్నీటి వదనం దర్శనమిస్తోంది. చెయ్యెత్తి తొడవ అసక్తుడు. ఆ చేతికి సంఖ్యలు పడినాయి. 3 రోజుల నుంచి డిస్పెన్సరీలో అడుగుపెట్టని శ్రీకాంత్ జగదీష్ చంద్ర ఇంటికి వెళ్లాడు కబుర్లలో మనశ్శాంతి వెతుక్కుందామని. చేపల షికారుకు వెళ్లారు స్నేహితులు. ప్రాక్టీస్ పూర్తిగా తగ్గిపోయిందిగా. సాహసించి నన్ను చేపట్టినందుకు ఫలితం ఈ విధంగా పరిణమించింది. బరువుగా నిట్టూర్చింది జీవని. శ్రీకాంత్ అక్కడ కూర్చోకుండా వచ్చేశాడు. డిస్పెన్సరీ డాక్టర్ మహీధర్ మీద వదిలేసి ఇంట్లో రోజులు యుగాలుగా గడుపుతున్నాడు శ్రీకాంత్. క్షణమైన మనశ్శాంతి లేని జీవితం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మాలిని కన్నీటి వదనం. నిద్రలో మెలకువలో శోకమూర్తి మాలిని సాక్షాత్కారం. ఎక్కడికో పారిపోవాలనిపిస్తోంది. మీ బావగారు అన్నంతా జరిగిందమ్మా రాధిక. కాంతికి పెళ్లి చేసినా వచ్చే పిల్లని సుఖపెడతాడని నమ్మకమేమిటి? ఆ పిల్ల గొంతు కోసినట్టు కాదా అని వారన్నారు. పెళ్ళైతేనన్నా దోకొస్తాడేమోనన్న ఆశతో పట్టుబట్టి పెళ్లి చేశారు. అసలుకే మోసం వస్తుందనుకోలేదు. నీ బ్రతుకు బండపాలైంది. రాధికను అందంగా అలంకరించి మరిది దగ్గరకు పంపితే అతను కన్నెత్తైనా చూడలేదని తెలిసిన సతీదేవి కుమిలిపోయింది. వారి మనసు బాగోలేనట్లుందక్కయ్య. డబ్బుకేమైనా ఇబ్బందిగా ఉందేమో అడగండి. అక్కిచ్చిన నగలున్నాయిగా. వారి సంతోషం కంటే అవి నాకెక్కువ కాదు. సతీదేవి రాధిక కన్నీరు తుడిచి, పిచ్చిపిల్ల, అతడికి అవసరముంటే ఒకరిని అడిగేదేముంది? అతనే తీసుకువెళ్తాడు. వింత మనిషి. ఎలాంటి ఘడియలో పుట్టాడో గాని పరాయివారి బాధ గుర్తించినట్లు తన వారి బాధ గుర్తించలేని మొద్దు. ఏం చేస్తాం, మన కర్మ అంది. రాయి సైతం దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు పగిలిపోక మానదు. ఎన్ని బాధలు కోర్చినా శ్రీకాంత్ మనస్థైర్యం మొదలంతా నరికింది ఓ సంఘటన. ఆనాటి సంధ్యవేళ ఒళ్లంతా కాలి స్పృహ కోల్పోయిన రాజేంద్రని టాక్సీలో వేసుకొచ్చింది కమల. వారున్న వీధిలోనే ఓ ఇల్లు అగ్నిహోత్రమైపోతుంటే ఆ ఇంటిలో చిక్కుకున్న వారిని రక్షింపబోయి ఈ ప్రమాదం తెచ్చుకున్నాడు రాజేంద్ర. డాక్టర్ గారు, మీరు నాతో డిస్పెన్సరీకి రండి అంది కమల. టాక్సీలో ఉన్న రాజేంద్రను చూశాడు శ్రీకాంత్. తల వెంట్రుకలు కనుబొమ్మలు కాలిపోయాయి. ఒళ్లంతా ఎర్రగా పొంగింది. అంత సుందర యువకుడు చూడలేని వికృతరూపం దాల్చాడు. డిస్పెన్సరీకి పనిలేదమ్మా, ఇంట్లోకి తీసుకురండి అన్నాడు. డాక్టర్ మాటల్లోని అంతరార్థం గ్రహించిన కమల గొల్లుమంది. రాజేంద్రను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. ఏవో ఇంజెక్షన్లు వాడి, ఏవో మందులు వాడి 2 గంటల శ్రమ ఫలితంగా రాజేంద్ర నుంచి చివరి మాటలు దక్కాయి. రాజేంద్ర చూపు పోయింది. ఎవరికోసమో తడుముతున్న రాజేంద్రను చూసి కమల చేతిని అతడి చేతిలో పెట్టారు. బాస్ ఎక్కడా? రాజు ఇక్కడే. శ్రీకాంతుడి కంఠం రుద్ధమైంది. వణుకుతున్న చేతులతో బలహీనంగా కమల చేతిని శ్రీకాంత్ చేతిలో ఉంచాడు రాజేంద్ర. కమల, ఇక మీ చెల్లెలుగా చూసుకోండి. ఈ ప్రపంచంలో ఆమె నీడ మీరే బాస్. రాజేంద్ర చెయ్యి వెల్లకిల్లా పడింది. అంతా గొల్లుమన్నారు. శ్రీకాంత్ గుడ్డకప్పి యువతలకొచ్చాడు. కమల రాజేంద్రుల ప్రేమ పెళ్లి గురించి ఓ కథలా శ్రీకాంత్ చెప్పగా విన్న సతీదేవి కమలను ఈ దుఃఖ పరిస్థితుల్లో చూడడం తటస్థించింది. భగవంతుడి లీలకు ఏమిటి అర్థం? ఆనందంగా ఉన్న జంటని విడదీయడంలో ఏమిటి ఆయనకి ఆనందం? ఈ సృష్టిస్థితి నిలయం ఆయన ఆటైతే ఈ దుఃఖలేఖల్లో అర్థమేమిటో అనుకుంది సతీదేవి. స్థానచలనం జరగాలి సతీ. నా మనసేమిటో చికాగ్గా ఉంది. ఉత్తరయాత్ర పూర్తి చేసుకురావాలనిపిస్తోంది. ఓ 2 నెలలు సెలవు పెట్టి మధుర, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ చూసి రావాలనుంది.
ఈ సంసార తాపత్రయాలు ఎప్పటికీ ఉండేవే కదా, ఎప్పుడైతేనేం వెళ్ళొద్దాం అన్నాడు శ్రీనివాస్. అనుకుంటున్నదే కదా, కాని రాధిక కాపురం కుదుటపడందే. ఆ పిల్లను ఒంటరిగా విడిచి ఎలా రాను? కాంతుడు రోజురోజుకి ఓ జడపదార్థమే పోతున్నాడు. తల్లి గదిలోంచి బయటికి రావడమే లేదు. డిస్పెన్సరీకి కూడా వెళ్లడం లేదు కదూ. బరువైన నిట్టూర్పు విడిచాడు. అర్థం కాని తత్వం. సతీ శ్రీనివాసులు ఉలిక్కి పడ్డారు. కొంప ముంచారక్కయ్యా మీ మరిది. రాధిక ఆక్రందనం వినపడింది. దంపతులు ఉన్నపళంగా పరిగెత్తారు, పైకి అదురుతున్న గుండెలతో. సతీ కోరికపై ఇక్కడే ఉన్న కమల గబగబా వెళ్లి శ్రీకాంత్ చేతిలో ఉన్న విషపు సీసాలు లాక్కొని చూసి తేలిగ్గా నిట్టూర్చింది. ఇంకా తాగలేదు. అదృష్టవంతురాలువమ్మా రాధా. నీ పసుపుతాడు గట్టిది, మొదట ఎలాగో చూసావు అంది రాధిక భుజం మీద చెయ్యేసి. తిరిగి శ్రీకాంత్తో, నెల తిరగకుండానే రాధికకి వైదవ్య శోకం కల్పించాలనుకున్నారన్నయ్య. మీ వంటి ఉత్తమ హృదయులైనా ఇలా చేయవలసింది అంది దుఃఖస్వరంతో. నా ఒక్కొక్క అవయవము శిథిలమైపోయిందమ్మా కమల. మనశ్శాంతికై ఏర్పరచుకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. కన్ను తెరిస్తే చాలు నా ఎదుట అంతులేని శోకాంధకారం సాక్షాత్కరిస్తోంది. శాశ్వతంగా కన్ను మూయడం తప్ప నాకు వేరే దీప్తిపదం లేదు బాధగా దైన్యంగా అన్నాడు. చాలన్నయ్యా, ఇక మీ నోట్నుంచి అశుభాలు రానీకండి దుఃఖావేశంతో అంది కమల. మమ్మల్ని ఏం చేసి పోవాలనుకున్నావరా అంటూ సతి వెనకొస్తున్న శ్రీనివాస్ గడపలో పడ్డాడు. భర్తను లేపబోయిన సతీదేవి ఒక్కసారిగా ఆ అంటూ చైతన్యం కోల్పోయి భర్త వక్షంపై పడిపోయింది. అన్నయ్య, వదినా అంటూ చివ్వున కుర్చీ నుంచి లేచి సమీపించిన శ్రీకాంత్కి అక్కడ మిగిలింది అన్నగారి కళేవరం. వదినగారు, ఎందుకిలా పట్టుబట్టారు? ఉన్న ఒక్కతోడు రాధికని వదిలిపోతే ఆ పిల్ల గతేమిటి? నా మాట వినండి. తీసుకోండి వదినా మందు, నా మాట వినరు అని జాలిగా అంది కమల. భర్త వియోగంతో కళ్లల్లోకి ప్రాణాలు తెచ్చుకుంది సతీదేవి. వారం రోజుల నుంచి విడవకుండా జ్వరం. కన్నుల నుంచి జలజల అశ్రువులు రాలుతుండగా గాదిగాదికంగా, నన్ను వారి పిలుపుకు దూరం చేయకండమ్మా కమల, నాకెందుకమ్మా ఈ మందు మాకులు అంది. రాధిక బేలగా సతి పాదాలు చుట్టేసింది. అక్కయ్య, నా ముఖం చూడరు, మీరు కూడా నన్ను విడిచిపోతారా అంది ఏడుస్తూ. సతి మౌనంగా రాధిక ముఖంలోకి చూసింది కొన్ని క్షణాలు. ఏమనుకుందో కమల చేతినుంచి మందందుకుని విషంలా మింగింది. శ్రీకాంతుడు కొత్త రకం జీవితం ప్రారంభించాడు. స్వామీజీ దయచేసిన కాషాయ వస్త్రాలు పెట్లోంచి బయటికి తీశాడు. తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి కాషాయ వస్త్రం చుట్టుకుని పూజామందిరంలోకి వెళ్ళిపోతాడు. మళ్లీ భోజనం వేళకే అతను వెలుపలికి రావడం. లోపల అతను ఏం పూజలు చేసేది, ఏం మంత్రాలు పఠించేది ఎవరికీ తెలీదు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. కళ్లల్లో ఏ భావమూ ప్రతిఫలించదు. నిర్వికారంగా నిశ్చలంగా ఉంటున్నాయా చూపులు. భర్త పోవడంతో అన్ని తాపత్రయాలు వదిలిపోయాయి సతీదేవికి. మరిది వింత ప్రవర్తనను, తోడికోడలి దైన్య వదనాన్ని చూసి ఒక్క నిట్టూర్పు వదలడం తప్ప ఆమె ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు. అన్ని విషయాల్లోనూ ఉదాసీనంగా ఊరుకుంటోంది. ఆనాడు పోస్టులో స్వామీజీ శిష్యుల్లో ఒక్కరైన సత్యేంద్రుని నుంచి ఓ జాబ్ వచ్చింది శ్రీకాంత్కి. శ్రీకాంత్ చదివి బల్లమీదుంచాడా కవరు. కాఫీ తెచ్చింది రాధిక. మామూలు ప్రకారం కప్పు బల్లమీదుంచి వెళ్లబోతుండగా కళ్లల్లో పడింది ఆ కవరు. ఏదో అనుమానం కలగగా కవరు తీసి చదువుకుంది. చెట్టు విడిచిన పండుటాకుల భర్త పాదాల మీద పడింది. ఏమండి, నన్ను పెళ్లి చేసుకుంది ఇందుకేనా? మీరు నన్ను చేరదీసి సంతోషపెట్టకపోయినా దుఃఖపడలేదు. ఏదో విధంగా మీరు నా కళ్ళెదుటుండడమే 10,000 అనుకున్నాను. ఆ శాంతి కూడా నాకు లేకుండా చేయదలిచారా? ఏం పాపం చేశానని మీ హృదయం దాస్తూ నన్ను బాధపెడుతున్నారు. మీ బాధేమిటో నాతో చెప్పరా? మీరు సన్యాసం స్వీకరిస్తే నా గతేం కావాలనుకున్నారు? శ్రీకాంత్ మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. మీ ఆనందం కంటే ఇవి నాకెక్కువ కాదు. ఇవి తీసుకోండి. పేదవారి సౌఖ్యానికి ఉపయోగించండి. నాకు తెలుసు, మీ చేతిలో తగినంత డబ్బుంటే మీ ముఖం కళకళలాడుతుందని నాకు తెలుసు. బావగారు మన పెళ్లినాడు తమ ఆస్తి అంతటినీ నా పేరు మీద విల్లు రాశారు కదూ, అది నాకక్కర్లేదు. నాకు కావాల్సింది మీ అనురాగం. రాధిక తన నగలన్నీ తెచ్చి అతడి ముందు కుప్పపోసింది. వీలునామా అతడి ముందుంచింది. తీసుకోండి, వీటిని మీకిష్టమైనట్లు ఉపయోగించండి అని సన్నగా బాధగా, భర్త అనురాగమే నోచుకోని అభాగ్యురాలికి ఈ కనక వైభోగాలేమిటి అంది. మూసిన కన్నుల నుంచి జారిన వేడి బాష్పాలు నగల కుప్పమీద పడ్డాయి. కొన్ని క్షణాలు మౌనంగా నగలవంక చూసి, ఒకనాడు వీటి వల్ల తగిన ప్రయోజనం ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు లేదు రాధిక, అవసరం లేదు.
ఇవి నాకు ఆనందమిచ్చే రోజులు గతమయ్యాయి. అసలు మీకిష్టం లేదు నన్ను పెళ్లి చేసుకోవడం. నేను మనసు నొచ్చుకుంటానని అక్కగారి పోరు భరించలేక బలవంతంగా పెళ్ళాడారు. లేని అనురాగం రమ్మంటే ఎక్కడ్నుంచొస్తుంది? నేనే మీ హృదయంలో బాధకి కారణమైతే అనునిత్యం మీ ఎదటుండి మిమ్మల్ని బాధ పెట్టను. మీరు నన్ను సుఖపెట్టినా సుఖపెట్టకపోయినా నేను ఇహమందున్నా పరమందున్నా మీ సౌఖ్యమే నేను కోరేది. నా కళ్ళెదుట నా భర్త సన్యాసం తీసుకోవడం నేను భరించలేను. నేనే వెళ్ళిపోతాను. నా ముందు ఏ ఘోరాలు జరగకముందే నేనే వెళ్ళిపోతాను. భగవాన్ తండ్రి, నన్ను నీలో కలుపుకుని విముక్తి ప్రసాదించు. ముఖం చేతుల్లో కప్పుకొని రోదిస్తూ వెళ్ళిపోతున్న రాధికని చూసి రాధీ అని పిలిచాడు శ్రీకాంత్. ఆనాటి పరాయి పిల్ల కాదు రాధిక, తన అర్ధాంగి, తన కష్టసుఖాల్లో సమభాగస్వామిని. ఇలారా రాధీ, ఒక్క మాట విను. నిన్ను పెళ్లాడ్డం వల్ల నేను అశాంతికి గురి కాలేదు. నీ యందు అనురాగం లేదని ఎందుకనుకుంటున్నావు అన్నాడు బలవంతంగా నవ్వుతూ. పెళ్లికి ముందు ఇలాగే నటించారు. నా యందు ఎంతో అనురాగం ఉన్నట్లు. ఇప్పుడు అంతే. కాదని ఎలా అనుకుంటాను? నోటితో చెప్పగానే అయిపోయిందా? కాకపోతే కట్టుకున్న భార్యకు ఇంత ద్రోహం తలపెడతారా? అవును, నా జీవితమే నాటకంలా తయారైంది. ఒక్క నిట్టూర్పు విడిచాడు. నన్ను పరిస్థితులు అలా తరుముతున్నాయి రాధి. కానీ నీ యందు ప్రేమ లేదనుకోవద్దు. ఇటు చూడు అంటూ రాధిక భుజం మీద చెయ్యేసి తన వైపు తిప్పుకున్నాడు. పరిస్థితులకి అతీతంగా ఉండి నిన్ను ప్రేమించడానికి నేర్చుకుంటాను. కానీ గట్టి మాట చెప్పలేను. ఎప్పుడు పరిస్థితులకు లొంగి పరాజితునవుతానో తెలీదు. నేను ఉన్నా పోయినా నా ప్రేమ నీకు లేదని మాత్రం అనుకోవద్దు అన్నాడు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అంది భయంగా. ఈ విషయం తెలిసిన సతీదేవి మూటాముల్లే కట్టుకోసాగింది. మరిది గది ముందుకొచ్చింది తూలుతూ. 15 రోజుల జ్వరంతో చిరుగాలి వీస్తే ఎగిరిపోయేంతగా చిక్కిపోయిందామె. గది ముందు నిల్చుని నాకు కొంత డబ్బిస్తే తిరుపతి వెళ్ళిపోతాను అంది. ఎందుకొదినా అన్నాడతను. ఉండి చూడలేను ఈ అనర్థాలన్నీ. నా కళ్ళచాటున ఏం జరిగినా అంత బాధ అనిపించదు. సన్యాసుల్లో కలవకపోతే గంగలో కలవని. ఉండి బాధపడే కంటే నా చివరి గడియలు ఆ స్వామివారి సాన్నిధ్యంలో గడుపుతాను. దయించి కొంత డబ్బివ్వు బాబు. నన్ను తీసుకెళ్ళొదినా అన్నాడతను నవ్వుతూ. సతి కటువుగా, నీకు నవ్వొస్తోందేమో గాని నాకు రావడం లేదు. దయించి నన్ను పంపే కాంత్ అంది. నువ్వు నా వెంట రాకపోతే గంగలో దూకు. ఆ పిల్ల గొంతు పిసికి ఏ ఏట్లోనో పడేసి ఆ పని మాత్రం మొదట చేసి నువ్వేమైనాక. నిజంగానే నవ్వొస్తోందొదినా. ఏడుపు చేతకాక నవ్వొస్తోంది అంటూ లేచొచ్చాడతను. కాసేపు కూర్చోండొదినా. 5 నిమిషాలు మీ ఒడిలో నిశ్శబ్దంగా మౌనంగా పడుకుంటాను. ఏంటో ఈ మధ్య అమ్మ జ్ఞాపకం వస్తోంది ఎక్కువగా అంటూ వదినని కూర్చోబెట్టి వదిన తొడమీద తలంచి పడుకున్నాడు. ఏడాది పాపైనైపోతే ఎంత బాగుండేది. మాతృవుడికి దూరమైన కొద్దీ అన్నీ బాధలే కదూ. బాధగా బరువుగా అన్నాడు. పిచ్చెత్తుతోందా కాంత్? భయంగా అంది సతీదేవి. ఇన్నాళ్ళు ఉన్నది ఊడ్చేసి పెళ్లి పేరంటం లేక బికారు అవుతున్నావని బాధపడ్డాను. కానీ అంతకంటే దారుణంగా ఉంది ఇప్పుడు నీ ప్రవర్తన. పెళ్లి కావడంతో కొత్త అవతారం ఎత్తావు. నువ్వు కట్టుకున్నవి కావిగుడ్డలు కావు బాబూ. నీ వదిన హృదయాన్ని, నిన్ను ప్రేమించి పెళ్లాడిన రాధిక హృదయాన్ని మండిస్తున్న మంటలు. దుఃఖావేశంతో ఆమె పెదవులు కంపించాయి. 2 వేడి కన్నీటి బొట్లు శ్రీకాంత్ జుట్టులో పడ్డాయి. మౌనంగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని వదిన ఒళ్ళో పడుకున్న శ్రీకాంత్ కాసేపయ్యాక లేచిపోయాడు. ఫుల్ సూట్లో తిరిగొచ్చిన మరిదిని చూసి సంతృప్తిగా నిట్టూర్చింది సతీదేవి. డిస్పెన్సరీకి వెళుతున్నాను వదినా అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. 2 నెలల తర్వాత ఇదే అతను డిస్పెన్సరీకి వెళ్లడం. కుటుంబాన్ని ఆవహించిన ఏదో భూతం తొలగిపోయినట్లు తేలికపడింది సతి హృదయం. కోడలి వినయ విధేయతలకి ముగ్ధురాలవుతోంది మాలిని అత్తగారు. మామగారి దినక్రియలకొచ్చినప్పుడు తను ఖచ్చితంగా చెప్పింది కోడలతో, నువ్వు మళ్ళీ నా గడపలో కాలు పెడితే కాళ్ళు విరగొడతా జాగ్రత్త అని. తన భర్త యావదాస్తి తన యోగక్షేమాలు విచారించని ఎక్కడో ఉన్న విధవ కోడలికి రాసిపోవడంతో తన కడుపు మండింది. ఆ మంటకి తోడు కోడలు విద్యావతినన్న గర్వంతో నువ్వెంత అన్నట్లు తిరగడం చేత కోడల ముఖం చూడ్డానికి ఆమెకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అంత ఖండితంగా చెప్పేశాక కోడలు వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఒకనాడు హఠాత్తుగా వచ్చేసింది కోడలు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలన్న మాలిని స్థిర నిశ్చయం అత్తగారిని అత్యంత ఆశ్చర్యపరిచింది. తన విసిరింపులు కసిరింపులు ఏవీ లెక్క చేయడం లేదు కోడలు. మొదట కోడలి చేత వంట తినడానికి నిరాకరించిందామె. నా వల్ల ఏదైనా పాపముంటే పొరపాటుంటే శిక్షించండి, కానీ నన్నిలా దూరం చేసి బాధ పెట్టకండి అత్తయ్య.
అవివేకినై ఇన్నాళ్ళు మీకు దూరమే ఉన్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ ఆస్తి అనుభవిస్తూ మిమ్మల్ని వృద్ధాప్యంలో చెయ్యి కాల్చుకొనియడం నాకు భావ్యం కాదు. నన్ను దండించి శిక్షించి నాతో సేవలు చేయించుకునే హక్కు మీకుంది. మీ కొడుకు నా మెడలో తాళి కట్టినప్పుడే మీకు అధికారం వచ్చింది. మీ కొడుకు ఉన్నా పోయినా మన ఈ బంధం తెగిపోయేది కాదు. ఇదివరకు నా వల్ల జరిగిన అపచారాలు మన్నించండి. ఇక ముందు నా వల్ల ఏ అపచారమూ జరుగునియను అంది మాలిని నీళ్లు నిండిన కళ్లతో. అంత గయ్యాళి అత్తగారు ఆ ప్రార్థన ముందు వెనలా కరిగిపోయింది. ఇంతలో ఇంత చక్కటి మార్పు కోడల్లో ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయిందామె. ఏమైనా విద్యావతి అయిన కోడలతో సేవలు చేయించుకోవడం ఆమెకి గర్వకారణమైంది. నన్ను చేసుకోవడం వల్ల మీ కొడుకు మీకు కాకుండా పోయాడేమో, వారిని నేనే మింగి కూర్చున్నానేమో అని ఒకనాడు అత్తగారి పాదాలు ఒత్తుతూ అంది మాలిని. నా కొడుకుని మింగి కూర్చున్న ముండని కోడలి ముఖం మీదే రోజుకి 10 సార్లు తిట్టిపోసిన అత్తగారు ఇప్పుడు కోడలి మాటకు చాలా నొచ్చుకుంటూ, ఏం మాటమ్మా, నా కర్మిది, వాడు అర్ధాయుష్యం పోసుకు పుట్టాడు, మరొకతి నా కోళ్లే వచ్చినా దానికి ప్రాప్తం తప్పేది కాదు అంది. వచ్చిన కొన్నాళ్లకే అత్తగారిలో మండుతున్న ద్వేషాగ్ని చల్లబరిచింది మాలిని. తన నమ్ర ప్రవర్తనతో అత్తగారిని తన యందు ప్రసన్నురాల్ని చేసుకోగలిగింది. ఆ అత్తాకోడలిప్పుడు తల్లి బిడ్డల్లా ఉన్నారంటే అతిశయోక్తిగా ఉండదు. మాలిని వాళ్ల పక్కిల్లు నాగరత్నమ్మ గారిది. నాగరత్నమ్మ భర్త మాలిని మామగారు అన్నదమ్ముల పిల్లలు. మాలినికి నాగరత్నమ్మ అత్తవరస అవుతుంది. నాగరత్నమ్మ వాళ్లది ఈ మధ్యనే కొంచెం లోతునబడిన సంసారం. శిష్టాచారులు, ఆచార వ్యవహారాలకి ప్రాణం పెట్టే రకం నాగరత్నమ్మ ఆమె భర్త. ఆనాటి మధ్యాహ్నం సుమిత్రొచ్చింది. వదినా ఏం చేస్తున్నావు అంటూ. ఆదరంగా పిలిచి కూర్చోబెట్టింది మాలిని ఆ అమ్మాయిని. రా అమ్మా అంటూ. సుమిత్ర అంటే అపరిమితమైన జాలి, సానుభూతి మాలినికి. సుమిత్ర నాగరత్నమ్మ పెద్ద కూతురు. తన ఇళ్లోనే పెళ్ళయింది. భర్త గ్రాడ్యుయేటు. చదువుకున్న భార్య కాదని, పల్లెటూరి పిల్లని, తన అంతస్తుకు తగదని సుమిత్రని వదిలేశాడు భర్త. పెళ్ళయిందే గాని అత్తంట కాపురం చేయలేదు. తనలాగే సంసార మాధుర్యాలేవీ ఎరక్కుండా నిండు పర్వంలో ఉన్న ఆ పిల్లని చూస్తే జాలేస్తోంది మాలినికి. సుమిత్ర కూర్చుని, భోజనాలయ్యాయే వదినా, బామ్మ లేనట్టుంది అంది. అత్తయ్య శాస్త్రులు ఇంటికి వెళ్ళింది. ఇప్పుడే భోంచేసి. రాధికిప్పుడు హైదరాబాదులోనే ఉందా వదినా? తనిక్కడ ఉండగా నేను ఆ పిల్ల మంచి స్నేహితులం. నాకంటే 3 ఏళ్లు చిన్నదా పిల్ల. అలాగా, అక్కడే ఉంది. వదినా, నిన్నొక మాట అడుగుతాను, చెబుతావా అంది సుమిత్ర సంకోచిస్తూ. నవ్వింది మాలిని. నన్ను నువ్వేమడుగుతావు సుమిత్ర అంది. నిన్న అమ్మనడిగాను నా బ్రతికేమిటని. మారుమనువు ఇవ్వడం వారు కలలో కూడా తలచుండని విషయం. ఇలా ఎంతకాలం మీ ఇంట్లో పడి ఉండనమ్మా? తల్లిదండ్రులు పోయాక అన్నయ్య వదిన నన్ను ఆదరిస్తారా అని అడిగాను నిన్న. కోర్టుకెక్కి భర్త దగ్గర బాగమిప్పించే ధైర్యం వీళ్ళకి లేదు. కోర్టుకెక్కాలంటే మొదట డబ్బు కావాలి కదా. నా తల్లిదండ్రుల దగ్గర ఆ ఆర్థిక బలం, ఆ ధైర్యం లేవని తెలిసే ఆ మగాడు తెగించి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నా భర్త దగ్గర భాగం తెచ్చుకునే ఆశయమీ లేదు. నిన్న అమ్మను ఆ మాట అడిగితే ఆమె అంటుంది కదా, ఇక్కడుండడం నీకు ఇబ్బందిగా ఉంటే నీ భర్త దగ్గరికి వెళ్ళు. వాడు వేసింది తిని వాడి వాకిటి ముందు పడుండు. నీ కర్మ అంతే ఉంది, మేం చేయగలిగిందేమిటి అంది. అదెలా? వాడి వాకిటి ముందు పడి ఉండడం వదినా? ఎంత భర్తైనా ఆత్మాభిమానం కలిగున్న ఆడది ఆ పని చేయగలదా? ఎన్నడో వాడు నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన వాడు నా దేవుడు కాదు. ప్రేమాభిమానాలు లేనిచోట ఉండడం దుస్తరం. ఇంతకంటే మళ్లీ పెళ్లి చేసుకుని కాపురం చేయడం హీనం, పాపం కాదు. నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం మంచిదంటావా, లేక వాడి వాకిటి ముందు పడి ఉండడమే ధర్మం అంటావా? చెప్పొదినా. ప్రేమ, ఆదరణలు లేనిచోట దేవుడైనా సరే జీవించడం దుర్భరమే. బాగా ఆలోచించి దిగితే పునర్వివాహం చేసుకోవడమే ఉత్తమం అనిపిస్తోంది అంది సాలోచనగా. 2-3 రోజులు పోయాక సుమిత్రొచ్చింది మాలిని దగ్గరకు. రాధికని తీసిన చేతే నన్ను పైకి తీయొదినా అంది కన్నీటి ముఖంతో. అర్థం కాలేదు మాలినికి. ఏం జరిగింది సుమిత్ర అంది ఆదరంగా ఆ పిల్ల భుజం మీద చెయ్యేసి. అనంతరామమ్మ గారి అబ్బాయిని నువ్వు చూసావు కదూ. మొన్న శివాలయంలో జరిగిన పురాణ కాలక్షేపానికి నువ్వు వచ్చినప్పుడు అతను వచ్చాడు. చూశాను. నువ్వే చెప్పావు అతడి గురించి. అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అతని తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రులకి తెలియకుండా మా పెళ్లి జరగాలి. పట్నం వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అతను మెట్రిక్ చదివాడు. ఎక్కడైనా ఉద్యోగం చిక్కించుకునే వరకు మా ఖర్చులకి కొంత డబ్బు కావాలి. నువ్వు కాదనవన్న ధైర్యంతో నిన్ను అర్థిస్తున్నాను. ఒక్క 500 ఇచ్చావంటే
ఒక నిర్భాగ్యురాలి జీవితం నిలబెట్టిందానివి కాగల వదినా. సరే, అతన్ని నాతో కలిసిపోమని చెప్పు. ఆ రాత్రి రాజశేఖరం మాలిని కలిశాడు. అన్ని విధాలా పరీక్ష చేసి చూసింది మాలిని. ఆమె వేసిన ప్రశ్నల వల్ల ఆమె అనుమానాన్ని కనిపెట్టిన రాజశేఖరం, నాది క్షణిక వ్యామోహం కాదక్కగారు. సంస్కార హృదయంతో సుమిత్రని చేపడుతున్నాను. ఆమెని వంచించి తీసుకుపోయి ఏదో చెయ్యాలని కాదు. కాకపోతే పియూసీ చదువుతున్నవాణ్ణి. నా భవిష్యత్తు పాడు చేసుకుని ఆమెను నాతో లేవదీసుకుపోవడానికి సాహసించాను. నా కుటుంబ పరువు ప్రతిష్ఠలు ఎటువంటివో మీకు తెలుసు. అయినా ఆమెను స్వీకరించడానికి మనసారా అంగీకరించాను. వీటిని గురించి నేనేమీ విచారించడం లేదు అన్నాడు కొంచెం ఆవేశంగా, గంభీరంగా. ఇటువంటి నిర్భాగ్యుల కోసం నీ వంటి యువకులు ముందుకు రావాలి రాజశేఖరం. కొందరి సౌఖ్యం కోసం స్వార్థాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. కానీ అది నీకు ఉజ్వలమైన భవిష్యత్తును చూపెట్టగలదు. నువ్వు పట్టిన దారి మంచిదైతే నీ మంచే నీకు రక్ష. నీ జీవితం పాడు కాదు. నువ్వు చేస్తున్న సాహసం వల్ల నీకు చదువుకోవాలని కోరికగా ఉంటే చెప్పు. నీ చదువు పూర్తయ్యే వరకు మీకయ్యే ఖర్చులు భరించేందుకు నేను సిద్ధపడున్నాను. మీ ఉదార హృదయానికి కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేనక్కగారు. కానీ అక్కర్లేదా సహాయం. ఎప్పటినుంచే నా కాళ్ల మీద నేను నిలబడి స్వశక్తితో బలం పుంజుకోగలనన్న ధైర్యం, ధీమా ఉన్నాయి నాకు. 500 రూపాయలు సుమిత్ర చేతిలో పెట్టి రాజశేఖరానికి శ్రీకాంత్ అడ్రస్ ఇస్తూ, నీకేమైనా సహాయం కావలిస్తే నా పేరు చెప్పి వీరి దగ్గర సహాయం పొందొచ్చు. మీరు చేస్తున్న సాహసం శుభ పరిణామం చెంది సుఖ సంసారం సాగించగలరని ఆశీర్వదిస్తున్నాను తమ్ముడు. వెళ్ళిరండి అంది మాలిని సజల నయనాలతో. సుమిత్ర రాజశేఖర్లను పంపించి మాలిని పడగదిలోకొచ్చింది. పుష్ప మాలాంకృతమైన భర్త ఫోటో ముందు తలవాల్చి ప్రార్థించిందిలా. ఎప్పుడు ఏ దంపతుల పట్ల కాఠిన్యం చూపానో, ఏ జంటని విడదీశానో, ఈ జన్మలో మీ అనురాగ వీక్షణం గుర్తించకమునిపే మిమ్మల్ని కోల్పోయాను. మీరు నన్ను విడిచిపోయినా మీ భార్యగా నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చగల శక్తి కలుగునట్లు ఆశీర్వదించండి. మీ తండ్రిగారు నాకిచ్చిపోయిన ధనం ఒకరికి ఉపయోగపడేటట్లు అనుగ్రహించండి. స్వర్గవాసి అయిన భర్త ఆశీర్వదించాడో లేదో గాని భర్త చిరునవ్వు ముఖంతో తనని ఆశీర్వదిస్తున్నట్లే తలచింది మాలిని. మరనాడే ఊళ్ళో పుకార్లు పుట్టాయి. మగడు వదిలేసిన సుమిత్ర అనంతరామం గారి అబ్బాయితో లేచిపోయిందని, వారికి సహాయం చేసి ప్రోత్సహించింది సుందరంగారి కోడలు మాలిని అని చెప్పుకోసాగారు. ఊళ్ళో వారి విమర్శ ఎలా ఉన్నా మాలినిని ఇంట్లో నిలవనీయకుండా నాగరత్నమ్మ శాపనార్థాలు పెడుతూ నిందలు వేస్తూ తిరగసాగింది. పట్నం నుంచి దిగొచ్చిన దొరసానమ్మ అక్కడేదో కుంభకోణం చేసింది కాబట్టే నిక్షేపంలాంటి ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి పడింది. ఇన్నేళ్ల నుంచి లేనిది నా బిడ్డకలాంటి బుద్ధులు ఈనాడెలా పుడతాయి? వదినా వదినా అంటూ వెంట తిరిగితే ఈవిడ నూరు పోసింది ఆ పాడు బుద్ధులు. నిప్పులాంటి వంశ ప్రతిష్ట, కుటుంబ గౌరవము అన్నీ మంటగలిపి లేచిపోయే బుద్ధి సహజంగా దానికి పుట్టింది కాదు, ఈ వగలాడి నేర్పిందే. ఆ మాటలు విని బాధపడ్డాను తప్ప మాలినికి ఎదురుపడి దెబ్బలాడే ధైర్యమూ లేదు, స్వభావమూ కాదు. కాని అత్తగారు ఊరుకోలేకపోయింది. నాగరత్నమ్మ నోరు మూయించగల శక్తి ఒక్క ఆమె నోటికే ఉంది. వయసు పట్టలేక నీ బిడ్డ లేచిపోతే నా కోడలంటామేమే? మా మల్లమ్మది నిప్పులాంటి గుణం. దాని పోలిక ఒకరికొచ్చేది కాదు. దాన్ని ఏమైనా అన్నావంటే నీ నోట్లో పురుగులు పడతాయి. ఇక్కడ ముసల్దానికి చేసి పెట్టే దిక్కులేదని ఉద్యోగం వదిలేసి వచ్చింది కానీ అక్కడేదో చేసి కాదు, కొంచెం తెలిసి మాట్లాడు. గయ్యం లేచి నాగరత్నమని తరిమేసింది. ఇంట్లోకొచ్చి, పొరపాటు చేసావు మల్లమ్మ. నీ ఇంట నువ్వు ఉండక ఒకరి జోలు నీకెందుకొచ్చింది చెప్పు. దాని బిడ్డ ఏ ఏట్లో పడితే నీకొచ్చిందేమిటి? ఇది మంచి కాలం కాదమ్మా, చిన్నగా మందలించింది కోడల్ని. ఆ రోజంతా మాలిని బాధపడుతూనే ఉండిపోయింది. ఈ సంస్కారం మొదట్నుంచి రావాలి. జాలి, సహాయం చేయాలన్న ఉత్కంఠ ఉంటే సరిపోదు. దానికి తగిన మనస్థైర్యం, కలగబోయే పరిణామాల్ని ఎదుర్కోగల ధైర్యం అలవడాలి. భాస్వతే తన స్థానంలో ఉంటే ఈనాడు ఇలా కలతపడుతూ కూర్చునేది కాదు. ఒక మంచి పని చేశానన్న ధైర్యం అడుగున ఈ మనుషుల శాపనార్థాలు, దూషణలు సమాధి చేసేసి ఒక్క చిరునవ్వు నవ్వుకునేది. తనలా పిరికిగా బాధపడుతూ కూర్చునేది కాదు అని తలపోసింది. నాగరత్నమ్మ వాళ్ళది పక్కిల్లే కాబట్టి రోజూ ఏదో విధంగా వాగ్బాణాలు ప్రయోగిస్తూనే ఉందామే. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ పొరుగుపోరు భరించలేకపోయింది మాలిని. అత్తయ్య, మనకి ఊళ్ళో పనిలేదు. ఇటువంటి కుళ్ళు మనుషుల్లో ఉండడం కన్నా అడవిలో ఉండడం మేలు. తోటలో ఉన్న ఇంటికి వెళ్ళిపోదాం. మనమెంతా ఇద్దరం. ఆ చిన్న ఇల్లు చాలు. ఒంటరితనం అనిపించకుండా జీతగాళ్లుంటారు అంది అత్తగారితో. ఆమె కాదనలేదు. కొద్ది కాలంలోనే తోటలో ఉన్న చిన్న ఇంటిలో కాపురం పెట్టారు అత్తా కోడళ్ళు. ఊరికి కొన్ని ఫర్లాంగుల దూరంలో ఉంటుంది తోట.
ప్రశాంతంగానే గడిచిపోతున్నాయి రోజులు. మాలిని జీవితం నిర్మలంగా సాగిపోతోంది. పెద్ద విశేషాలు జరగకపోయినప్పటికీ మాలిని ఆలోచించడానికి ఎన్నో విషయాలు కనబడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆలోచించే స్వభావం ఏర్పడింది ఆమెలో. ఆనాడు బోయలొచ్చారు. మామిడి చెట్టు కొమ్మకి తేనెటీగలు తేనె పూశాయి. తేనె పట్టి సగం తనకిచ్చి సగం తాము తీసుకుపోతామని చెప్పారు బోయలు. కింద గడ్డి మంటపెట్టి తేనెటీగల్ని వెళ్లగొట్టి తేనె పిండుతారని తెలుసు మాలినికి. ఒకప్పుడు మాలినికి తేనంటే చాలా ఇష్టముండేది. దోణెల నిండా తేనె తాగేది ప్రీతిగా. ఇప్పుడు మాత్రం అందుకు మనస్కరించడం లేదు. అడవి తిరిగి పువ్వు చేరి మధువుని తెచ్చుకుని ఎంత శ్రమతో తేనె పట్టులో తేనెలు పోసాయో అవి. వాటిని పారద్రోలి వాటి ద్రవ్యాన్ని అపహరించడం ఎంత ఘోరం! ఈ ఒక్కటే కాదు, మానవుడు పరద్రవ్యాన్ని ఆశించడం చాలా విషయాల్లో జరుగుతుంటుంది. గంగాభావాని తన కడుపులో చోటిచ్చి పెంచి పెద్ద చేస్తుంది జలచరాల్ని. చేపలు మొదలైన వాటిని పట్టుకు తింటాడు మనిషి. వనలక్ష్మొచ్చి గడ్డినిచ్చి సాకుతుంది వన్యమృగాల్ని, కుందేళ్లన్నీ జింకల్ని నిర్దయగా చంపి తింటాడు మనిషి. ఈ విధంగా ఎన్నో విషయాల్లో పరద్రవ్యాన్ని అపహరించడానికి వెనుదీయుడు మనిషి. అయితే వివేకం, మానవత్వం, కరుణ అన్న పదాలు మానవజాతిలో ఎందుకు పుట్టాయి? తేనెపట్టు పిండడానికి అంగీకరించలేదు మాలిని. బోయలలో ఒక రుద్రుడు మాలిని ఉద్దేశం కనిపెట్టన్నాడు. ఇది పాపం కాదు తల్లి, ఇది మా కులవృత్తి. ఆయా వర్ణాలకి ఆయా వృత్తులు ఏర్పడ్డాయి. చేపల వేట, వన్యమృగాల వేట మొదలైనవన్నీ మా వృత్తులు. మా వృత్తిని బట్టి ఇది మాకు పాపం కాదు. మీ దృష్టిలో ఇది క్రూర హింసగా, ఘోర పాపంగా పరిగణించబడుతోంది. కటికవాడు రోజూ ఎన్ని జీవుల గొంతులు కోస్తాడో, మరొకడి కంటికి వాడు యమకింకరుళ్లా క్రూర రాక్షసుడిగా కనబడతాడు. కాని వాడు పాపి కాదు. అది వాడి కులవృత్తి. అదే పని మరో వర్ణస్థుడు చేయని దానికి ఉండవలసిన పాపం దానికి ఉంటుంది. నేను మీ మామగారి దగ్గర కొన్నాళ్లు నౌకరుగా ఉన్నాను. ఆ మహారాజు బాగా తెలిసిన వారులేండి. మానవులందరూ సమానులంటారు. మరి బాబుగారు మా శూద్రులకి జపతప అనుష్ఠానాలు, వేదాధ్యయనాలు ఎందుకు అర్హత లేదంటారు? భగవంతుణ్ణి ఉపాసించడానికి మాకెందుకు అర్హత ఇవ్వబడలేదు అని అడిగాను ఒకసారి. బాబుగారు నవ్వుతూ, ఈ కట్టుబాట్లు ఏర్పరిచిన వాళ్ళు ఏమీ తెలిసి ఏర్పరిచారో గాని ఎవరి పరిధిల్లో వారుండి తను చేసే పని హీనమైందైనా ఘాతుకమైందైనా సరే అది పాపం కాదు. భగవంతుణ్ణి ఉపాసించడానికి మీకు కొన్ని పద్ధతులున్నాయి. అవి అల్పమనుకోకండి. తనకై నిర్దేశింపబడిన పని అల్పమైందైనా సంపూర్ణ విశ్వాసంతో అనుష్ఠించితే అధిక ఫలమే ఇస్తుంది. వేదాధ్యయనాలు మాకు పూజ్యములైతే అవి మీదాకా వస్తే ఘాతుకములవుతాయిరా అని చెప్పారు. తానేదో తెలిసిన వాళ్ళ చెబుతున్నానని గ్రహించాడేమో. కొంచెం సిగ్గుపడి, పెద్ద చదువుకున్నవాణ్ణి కాదమ్మగారు, మీ వంటి పెద్దల కడ గడిచిపోయింది నా జీవితం అన్నాడు తిరిగి. పాపమనుకుంటే ఏది పాపం కాదు తల్లి. వడ్లగింజలో పుట్టి పెరిగి వెన్ను విరిసి పచ్చగా ఉండే వరికర్రను సైతం తుంచలేం ఆ మాటకొస్తే. అలా అయితే మనం బ్రతికేదెలాగ తల్లి? పల్లీల్లో కూడా ఇంత బాగా తెలిసిన వారున్నారా? ముగ్ధురాలయింది మాలిని ఆ రుద్రుడి మాటలు విని. కొంతవరకు అతడి వాదననే సమర్థిస్తూ సాగిపోయాయి మాలిని ఊహలు. కాని వెంటనే మానవత్వం తలెత్తింది. క్రియను బట్టి ఫలితం నిర్ణయం కాదన్నమాట. కర్తను బట్టి, సమయ సందర్భాలను బట్టి ఉంటుందా? మానవుడు తను చేసే పనులు ఈ విధమైన చిలక పలుకులతో సమర్థించుకుంటూ సాగిపోవడం నేర్చుకున్నాడు. ఇది సమర్థనీయం కాదు. పాపం పాపమే. అందరికీ ఒకే విధంగా చెందాలి ఫలాఫలాలు. తాత, నువ్వేం చేస్తుంటావు? ఒంట్లో జవసత్వాలుడిగి జీవితం చరమదశలో చేరుకున్నాను. నేను చేయగల పని ఏముంటుంది తల్లి? కొడుకులు మనవళ్ళు ఉన్నారు. మెల్లగా తిరుగుతూ సంసారంలోని ఒడుపులు తెలియజేస్తుంటాను. అయితే నా దగ్గర నౌకరీ చేస్తావా తాత? నవ్వుతూ అడిగింది మాలిని. నౌకరీ చేసే వయసు దాటిపోయిందమ్మా. నువ్వేమీ పెద్ద పనులు చేయనక్కర్లేదు తాత. తోటకి మళ్ళు గట్టి నీరు పారించాలి, అంతే నీ పని. అలాగే ఉంటా తల్లి. ఆ మర్నాటి నుంచి తోటమాలిగా చేరాడా రుద్రుడు. మాలినికి ఎక్కువ పనులేమీ ఉండేవి కావు. చిన్న వంట, నిమిషాల మీద వంట దించేసేది. అత్తగారు మాత్రం భోంచేసి ఊళ్ళోకి వెళ్లి శాస్త్రింట్లో పురాణ కాలక్షేపమో తన వంటి వృద్ధ స్త్రీలతో కబుర్లకో హాజరై చీకటి పడుతుండగా తోట చేరేది. ఇంటి పని కాగానే తోటలో తిరిగేది మాలిని. ఇన్నాళ్ళు ఆలనా పాలనా లేక పోడుబడినట్లున్న తోటని వేయించింది. ఇంకా రకరకాల పూల మొక్కలు తెప్పించి తోటలో వేయించింది. దానికి నీళ్లింజను ఒకటి కొంది. రుద్రుడైన తోటమాలికి సాయంగా తను వెళ్లేది.
తాతతో పాటు తను పార తీసుకుని మళ్ళు చేసి మొక్కలకి నీళ్లు తడిపేది. ఏ కొమ్మకు ఏ ఆకు ఎప్పుడు వేసింది మాలినికి తెలుసు. ఆ విధంగా ఆమె తోటని కళ్ళల్లో పెట్టుకుని పెంచుతోంది. మాలతి గోముగా పెరిగి పందిరి కందుతోంది. లేత చిగుళ్ళని తినివేస్తున్న కొన్ని పురుగుల్ని చూసింది మాలిని. తనంత గోముగా పెంచుతోన్న లతను ఆ విధంగా కబళిస్తోన్న పురుగులపై పట్లేని ఆగ్రహం వచ్చేసింది. ఓ చిన్న కర్రపొల తీసుకుని పురుగుల్ని కిందకి రాల్చింది. వాటిని ఎంటమట్టి పెగలించి కప్పి సమాధి చేసింది. ఆ పని చేస్తుండగానే ఆమెలో తర్క విత్కరాలు ప్రారంభమయ్యాయి. ఇది పాపం కాదు, నా పువ్వుల మొక్కలు రక్షించుకుంటున్నానన్న ధ్యాసేగాని ఆ జీవులు తమ ఆహారార్థం వచ్చి నా క్రూరహింసకు బలవుతున్నాయని గ్రహించలేకపోయాను. నాది అన్న మమతానుబంధానికి అతీతంగా నిలబడి చూసింది మాలిని. దివ్యమైన ఊహొచ్చింది. కర్తవ్యబోధ స్ఫురించింది. సృష్టించేవాడు భగవంతుడు, లయం చేసుకునేవాడు భగవంతుడు. మధ్య నీకెందుకు ఆయన క్రీడలో జోక్యం? ఆనాటి నుంచి తోట మీద మమత పెంచుకోవడం మానేసింది మాలిని. ఇప్పుడు ఆకుల మీద పురుగులు కనిపించినా వాటిపై హింసాభావం ఉత్పన్నం కావడం లేదు ఆమెలో. తోటలో నిర్మల జీవితం గడుపుతున్న ఏవో ఆలోచనలు ఆమెను చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. రకరకాల ఆలోచనలు. ఆది అంతం లేదు వాటికి. ఒక్కోనాడు ఆ ఆలోచనలు వారించలేక విసుగెత్తిపోతుంటుంది. ఆ క్షణంలో ఆమె అనుకుంటుంది, ఈ ఆలోచనలన్నింటికీ అగ్గిపుల్ల గీసి అంటించి ఖాళీ చేసుకుని నీరవ నిరామయం నింపుకుంటే ఎంత బాగుండేది. వెంటనే ఆమె నవ్వుకుంటుంది. ఆ యోగం నా బోటి చపలచిత్తులకి సాధ్యమా? సుమిత్ర నుంచి ఉత్తరం వచ్చింది మాలినికి, తాము రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నామని తెలియజేస్తూ. అక్కడ విషయాలన్నీ నాకు తెలిసాయి. నా మూలంగా నువ్వు బాధపడవలసి వచ్చిందేనని విచారించాను. కానీ అలా అనుకుంటే నా వంటి అభాగ్యులకు దిక్కెవరదినా? లాయర్ భాస్వతి నీ స్నేహితురాలు కదూ. అదృష్టవశాత్తు వారింటి పక్కనే మాకో చిన్న ఇల్లు అద్దెకు దొరికింది. మొదటి పరిచయంతోటే వారికి నా విషయం తెలిపాను. మాలిని గురించి నాకు తెలుసు. ఆమె నా స్నేహితురాలు కూడా. కానీ ఆమె అలా పారిపోవలసింది కాదు. చేతికందిన కొమ్మలు కొట్టాలంటే చెట్టెక్కాలిగాని చెట్టుకు దూరంగా నిల్చుంటే పని జరగదు. సమాజంలో ఉండే సమాజంలోని కుళ్ళుని కడిగేయాలి. అలా దూరంగా పారిపోవచ్చా? అంది. సాహసించి మారుమనువు చేసుకున్నట్లు కాదమ్మాయి. తర్వాత సంసారం సుఖవంతం చేసుకోవడంలో ఉంది నీ ఔన్నత్యం అంది. వారి సలహా ప్రకారం నర్సు ట్రైనింగ్ కావడానికి నిశ్చయించుకున్నాను. ఆకాశంలో అందంగా విరిసే ఇంద్రధనస్సు ఉనికి కొన్ని క్షణాలే అయినా దాని జీవితం పరిణితి చెందుతుంది. అందంతో మానవ జన్మ నశ్వరమే అయినా ఉన్న క్షణాలు నిండుగా బ్రతకాలి. ఒకరి సుఖం దృష్టిలో ఉంచుకుని తన సుఖం చూసుకోవడం పాపం కాదుగాని తన సుఖమే కోరి జీవించడం మహాపాపం అంది భాస్వతి. ఆమె సలహా ప్రకారం నర్సునే రోగుల సేవలో నా జీవితం ధన్యం చేసుకోవాలని అనుకుంటున్నాను వదినా. మీ తమ్ముడు టైపు పరీక్ష పాసై ఉన్నాడు కాబట్టి ఓ కంపెనీలో టైపిస్టుగా చేరాడు. ఈనాడు నేను ప్రశాంతిగా సుఖంగా ఉన్నానంటే అది నీ భిక్షే వదినా. ఎప్పుడూ నీ పట్ల కృతజ్ఞురాలనే ఉంటాను సుమిత్ర అంటూ ముగించింది. సంతృప్తిగా నిట్టూర్చింది మాలిని. మాలిని తోట గేట్లోకొచ్చి నిలబడింది. కర్మసాక్షి కన్ను మూస్తున్న వేళ ఆలమందలు పక్షి గణాలు గృహోన్ముఖమై సాగిపోతున్నాయి. పిల్లను గ్రోవి ఊదుతూ పశువుల తోలుతూ గోపబాలురు. ధూళి రేపుతూ చకచకా సాగిపోతున్న గోవులు. వేణుగాన దారుల్లో పడిపోతున్న మానసం ఆ గోధూళిలో ఒక అపూర్వ దృశ్యం గాంచింది. వంశీమోహనుడు గోవు నానుకొని పొన్న చెట్టు కింద వేణువుని వేళ్లతో సుతారంగా పట్టుకుని పెదవి ఆని ఆనక కమ్మని స్వరాలు పలికిస్తున్నాడు. చెట్టు పొట్ట నింగి నేల నిండిపోయిందా మధుర గానం. ప్రాణికోటుల గుండెల కమనీయ గాన స్రవంతిలో కరిగి కలసి తమ ఉనికిని వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాయి. ఆ ఘన శ్యామసుందరిని ఆర్మోడుపు కన్నులతో గాంచుతూ అంజలి నిలిచి ఉన్నదా విశ్వప్రభుని మ్రోల ఒక గోపిక. గోపాద ఘట్టనలు వేణుగానము దూరమవుతున్న కొద్దీ అదృశ్యమవుతున్న గోధూళితో పాటు తను దర్శిస్తున్న దృశ్యం కరిగిపోయింది. ఎవరా గోపిక? తన మనసే ఆ గోపిక. చెట్టు పొట్ట నింగి నేల అన్నీ తన మనస్సు, తన భావం. ఆ రాధేశ్యాముడు కూడా తన భావసృష్టియే. ఆ మధుర గానము తన భావచైతన్యమే. వేరు కాదు. వేదాంతాలు అన్నది మిథ్యా కాదు. ఆత్మే పరమాత్మ, నువ్వే దేవుడు. మనోనిర్మాణానికి అందనిదేమున్నది ఈ జగత్తులో? లేదుగాని ఆ స్థితి చేరుకోవడానికి మరో మెట్టెక్కాలి. తనున్న స్థితి మాయాధీనం. ఆ స్థితి చేరుకోవడానికి మాయాతీతం కావాలి. నివురుగప్పిన నిప్పుతను. నివురు కప్పబడినంత మాత్రాన తన స్వభావానికి నాశనం లేదు. నివురు దులిపితే తేజోవంతమైన పరమాత్మ తాను.
ఈ సత్యం తెలుసుకోవడానికి వేదాంత గ్రంథాలు పఠించనక్కర్లేదు. ముక్కు మూసుకుని ముప్పొద్దులా తపస్సుతో ఈ తనువుని కృశింపజేయనక్కర్లేదు. లోముఖమైన మనసుకు తన అంతరాత్మే, ఆత్మారాముడే సర్వం ప్రబోధించగలడు. రంగనాయకుల దర్శించుకొద్దాం రామల్లమ్మ అని పిలిచింది అత్తగారు. అల్లంత దూరంలో నడుస్తుండగానే ముగ్ధులగావిస్తోంది శ్రీరంగాపురం రంగనాథుని ఆలయ గోపురం. రంగసముద్రం ఆనుకొనున్న గరుడాద్రిపై వెలసున్న రంగదాముని కన్నులారా గాంచింది మాలిని. శ్రీదేవి భూదేవి పాదాలొత్తుతుండగా శేషతల్పసాయి అయి ఉన్న ఆ నల్లవాని రూపం మాలిని హృదయంలో హత్తుకొని భక్తి పరవశతను చేసింది. అత్తగారు పూజారితో మాట్లాడుతుండగా తను వెళ్లి గరుడాద్రి కొండలపై కాసేపు తిరిగొచ్చింది మాలిని. తోటకొచ్చారు అత్తా కోడళ్ళు. ఆనాటి రాత్రి పురాయ మమకారం అన్న తరంగం పాడగా విని సంతృప్తిగా శయనించింది అత్తగారు. మాలిని తన గదిలోకొచ్చింది. ఎందుకో తన మనస్సీనాడు ఎంతో తేలిగ్గా ఉంది. ఉత్సాహపూరితమైన వింత వింత ఊహలేవో ఎదలో కదులుతున్నాయి. భర్త ఫోటో అందుకొని పక్కమీద వాలింది మాలిని. భర్త తన 18 ఏట తీయించుకున్న ఫోటో అది. యవ్వనం వికసించబోతున్న తరుణం. అదే సంవత్సరం అతను రాలిపోయాడు. అప్పటికి BA చదువుతున్నాడు. తన మామగారు BA కొడుకుని ఫారెన్ రిటర్న్ చేయించాలని ఆయన ఆశయంగా ఉండేది. ఇప్పటికి బ్రతికుంటే 30 ఏళ్ల నిండు యవ్వనంలో ఎంత అందంగా హుందాగా ఉండేవాడో. అతని నీడలో తన జీవితం పూల తోటలా, వెన్నెల బాటలా. కోరికలు భగ్నమైతే అక్కడితో కోరికలు అంతం కావు. మరో రూపంలో ఉత్పత్తి అయి మరో మార్గం పడతాయి. నిజ జీవితం భగ్నమైతే కాల్పనిక జగత్తుకి అలవాటు పడుతోంది మనసు. నిజ జీవితంలో ఆ ఊహలు వాంఛలు ఫలించవని తెలుసు. అయినప్పటికీ కాల్పనిక జగత్తులో ఉండే ఆకర్షణకి లొంగకుండా ఉండడం అసాధ్యం. స్వామి, మళ్ళీ మీ తనువు దూరమైనా మీ ఆత్మ నన్ను విడిచిపోలేదు. మన సతీపతుల పవిత్ర బంధం మృత్యు వల్ల మాసిపోయేది కాదు. ప్రతి క్షణము మీరు నా చెంత, నాలోనే, నా ఎదలోనే ఉన్నారు. మృత్యుదేవత నా పతి ఆత్మను నాకు దూరం చేయలేదు. హాయిగా మీ చల్లని కౌగిలిలో, అధరామృతాలు కురిసే మీ చల్లని చూపుల నీడలో మీ మల్లికి వేరే లోకం వద్దు స్వామి. భరత వక్షంపై మైకంతో వాలిపోయింది మాలిని. భార్య అధరామృత పానం చేస్తూ, మృత్యువు నీ నుంచి నన్ను దూరం చేయలేదు మళ్ళీ. నీలో అనుక్షణమూ నా రూపం అంటున్నాడు భర్త. చేతిలోని ఫోటో జారి కిందపడి పగిలిపోయింది. ఆంతరంగంలోని ప్రణయ దృశ్యం చెదిరిపోయింది. భావవీధిలో ఒకనాడు శ్రీకాంత్తో తాను జరిపిన ప్రణయ క్రీడలు, నిర్మించిన ప్రణయ ఘట్టాలు, శ్రీకాంత్ పరిశివంగంలో తాను ఊహించుకున్న మధుర సన్నివేశాలు సినిమా రీలులా హృదయ పలకంపైకొచ్చాయి. వణుకుతున్న చేతులతో పగిలిన ఫోటో తీసుకుంది. మీ భార్య మానసికంగా పతిత, మరొక పురుషుణ్ణి ప్రేమించి మైలపడింది. ఈ పాప పంకిలం ఈ జన్మలో మాసిపోయేది కాదు. పగిలిన ఫోటో గుండెలకు హత్తుకొని పాపభీతితో కుమిలి కుమిలి ఏడ్చింది మాలిని.